తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఈ 5 సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను ఉంచుతున్నట్టు తెలిపారు. ప్రజలందరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో ఆధునిక ఆసుపత్రిని నిర్మించాలి. ప్రజలందరికీ ఉపాధిని కల్పించాలి. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలి. అర్హులైన వారందరికీ 200 గజాల 4 గదులు ఇల్లు నిర్మించాలి. 5 పథకాలకు మహాత్మా పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, కాంశీరాం, మహనీల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసినప్పుడు మాత్రమే పేద ప్రజల జీవితాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించిన పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు సదానందం, రాకేష్, రవికిరణ్, అనిల్, లక్ష్మణ్, పృథ్వీరాజ్, కిషోర్, రాజు, రమేష్ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 3.5 కోట్ల మంది సామాజిక వర్గంలో 1 కోటి మంది నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలైనటువంటి పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 అంశాలు ఉచితాలు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు ప్రజలకు ఎలాంటి మేలు లేదు. 6 గ్యారెంటీలతోటి ప్రజలకు జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 మండలాల్లో మండల ఎంఆర్ఓలకు ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 అంశాల మీద మండల కేంద్రాలలో మండల ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా కనీస అవసరాలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనీసం విద్య ఇలా లేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు లేస్తే అమెరికా, దావోస్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చి అక్కడ ఉన్న స్కూల్స్ను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమలు చేయకుండా కేజీ నుండి పీజీ వరకు మంచి అధునాతన డిజిటల్ స్కూల్స్ను ఏర్పాటు చేయకుండా ఇలా ప్రజల సొమ్మును ఇక అనేక మంది ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళే 90% మంది ప్రజలు వీళ్ళు కట్టే పనులతోటే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. దాంతో బడ్జెట్ తయారవుతూ ఉన్నది. కానీ గ్రామ నిరుపేదలుగా బతుకుతున్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కుటుంబాలకు కనీస విద్య, ఒక డిజిటల్ విద్యను ప్రతి గ్రామంలో అత్యాధునిక వస్తువులతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసే పాపాన ఈరోజు ఏ ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. కాబట్టి విద్యను ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలి. వైద్యం ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు, గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు మేము 10 లక్షల రూపాయలకు పెంచినామని చెప్తా ఉన్నది. సరే మంచిది, దాంట్లో సంతోషం. కానీ వైద్యం ఇలా ప్రతి పేదవానికి 1 కోటి రూపాయలైన వైద్యం ప్రతి గ్రామంలో అధునాతన సౌకర్యాలతోటి ఇలా ప్రతి గ్రామంలో ఒక అధునాతన హాస్పిటల్ని కట్టించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. గ్రామానికి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు మరి ప్రతి గ్రామంలో హాస్పిటల్ పెట్టిన పాపన లేదు. నెక్స్ట్ ఉపాధి, చదువుకొని లక్షలాది మంది ఉద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ఉంచాలి. ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఇతర ఇండస్ట్రీస్ కంపెనీలు ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఉపాధి కల్పించినట్లయితే వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళ ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు వచ్చి గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది. ఇల్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, 4 గదుల ఇల్లు 200 గజాలతోటి పేదలు ఎవరైతే వాళ్ళకు భూమి లేదో భూమిని కల్పిస్తూ 200 గజాల భూమిని కల్పిస్తూ ఇలా పేదలకు 4 గదుల రూము ఇల్లును ఒక 12 లక్షల రూపాయలు చెల్లించి కట్టించాలి. ఈ 5 అంశాల మీద ప్రతి మనిషికి రాష్ట్రంలో కావాల్సినటువంటి కనీస అవసరాలు, మౌలిక వసతులు ఇవే. ఈ 5 ఉచితాలు తప్ప మీరిచ్చే 6 గ్యారెంటీలు 420 మాటలు ఈ ప్రజలకు అవసరం లేదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎంఆర్ఓ ద్వారా మన కలెక్టర్ల ద్వారా రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మీరు దీనిపై స్పందించి ఈ పథకాలకు అంబేద్కర్, పూలే, సాహు మహారాజ్ పేర్లు పెట్టి ఈ పథకాలను రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి కుటుంబాలైన 90% ప్రజలకు అమలు చేయాలని మేము ఈ మండల కేంద్రం ద్వారా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం.